తనకి పరమభక్తుడైన ఉదంకుడి ముందు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఉదంకుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ ప్రాంతంలో వర్షాలు లేక అక్కడి ప్రజలు తీవ్రమైన కరువుతో అల్లాడిపోతున్నారని చెప్పిన ఉదంకుడు తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీరు లభించే వరాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. అందుకు సంతోషించిన శ్రీకృష్ణుడు తదాస్తు అని అక్కడి నుండి నేరుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్లి ఉదంకుడికి అమృతాన్ని ప్రసాదించమని ఇంద్రుడితో అన్నాడు. మానవులు అమృతాన్ని తాగడానికి అర్హులు కాదని చెప్పిన ఇంద్రుడు కృష్ణుడు కోరికను కాదనలేక సమయం వచ్చినప్పుడు స్వయంగా తానే ఉదంకుడికి అమృతాన్ని ప్రసాదిస్తానన్నాడు. ఓ రోజు ఉదంకుడికి విపరీతంగా దాహం వేయడంతో అతడి ఎదురుగా ఒళ్ళు గొగ్గురు పొడిచే వేషధారణతో వచ్చిన ఓ భిక్షగాడు తన చేతిలో ఉన్న కుండలోని స్వచ్ఛమైన నీటిని తాగమన్నాడు. కానీ ఉదంకుడు అతడిని చూసి అసహించుకోవడంతో భిక్షగాడు మాయమైపోయాడు. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై జరిగినదంతా ఉదంకుడికి వివరించాడు. అంది వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా అమృతం లాంటిదని దాన్ని చేజార్చుకోకూడదని ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు చెప్పకనే చెప్పాడు.